ప్రకాశం జిల్లాలోనూ జనసేన ఆపరేషన్ ఆకర్ష్ ఊపందుకోవడంతో త్వరలోనే వైసీపీ నుంచి చేరికలు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏర్పడబోయే కొత్త నియోజకవర్గ ప్రాంతాలలో గెలుపు రేసు గుర్రాలని వెతికే పనిలో పడిందట కూటమి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా వైసీపీని ఖాళీ చేయించే పనిలో దిగినట్టు టాక్. ఇంతకీ ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్న ఆ నేతలెవరు? వారి చేరిక ఎప్పుడు? వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్షను స్పీడప్ చేశారు జనసేన సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జిల్లాలో అసంతృప్తితో రగిలిపోతున్న పలువురు వైసీపీ కీలక నేతలందరితో ఇప్పటికే ఓ దఫా బాలినేని కీలక చర్చలు జరిపారట. జిల్లాలో చాప కింద నీరులా జనసేన పట్టును పెంచుకునేందుకు బాలినేని తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే బాలినేని కందుకూరులో కీలకంగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేనలోకి లాగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారని జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెర వెనుక ఈ ఆపరేషన్ ఆకర్షను నడిపిస్తున్నారని టాక్. వాస్తవానికి బాలినేనికి మానుగుంటకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉండడంతో నేరుగా బాలినేని చర్చలు జరపకుండా నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేత రవిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన కంది రవిశంకర్ను రంగంలోకి దింపి చర్చలు జరిపిస్తున్నారట. అయితే ఈ చర్చలు సానుకూల వాతావరణంలోనే జరిగాయని, త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు మానుగుంట మహీధర్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని టాక్. మానుగుంటతో పాటు మరికొంతమందిని సాధ్యమైనంత త్వరలో వైసీపీ నుండి జనసేనలోకి చేర్చుకునేలా జిల్లాలోని అసంతృప్త నాయకులతో బాలినేని చర్చలు జరుపుతున్నారట. వారంతా నిత్యం బాలినేనితో టచ్లోనే ఉన్నారని సమాచారం. అయితే ఈ విషయం కాస్త వైసీపీ అధిష్టానానికి తెలియడంతో పార్టీ హైకమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయిందట. వైసీపీలోనే ఉండేలా వారిని బుజ్జగిస్తున్నారట. ఇప్పటికే నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రంగంలోకి దిగి అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నారట. మానుగుంట కూడా పార్టీ మారకుండా కాకాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఎందుకంటే కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బొర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వాన్ని కొందరు విభేదిస్తున్నారట. దీంతో కందుకూరులో రెండు వర్గాలు తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి మానుగుంట దూరమైతే పార్టీకి కోలుకోలేని దెబ్బ అని, అందుకే పార్టీ మారొద్దని ఆయన్ని బుజ్జగిస్తున్నారట. 2029లో జరిగే ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏర్పడబోయే కొత్త నియోజకవర్గ ప్రాంతాలలో గెలుపు రేసు గుర్రాల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా జనసేనతో చంద్రబాబు అడుగులు వేయిస్తున్నారని సమాచారం. నేరుగా టీడీపీ తరపున తీసుకుంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందని, అందుకే జనసేన తరపున వైసీపీ నేతలను చేర్చుకునే విషయంలో టీడీపీ అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట.